ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో అప్పులను బట్టి చింతిస్తున్నావా? వ్యాధులను బట్టి చింతిస్తున్నావా? పిల్లలకు వివాహం జరగటం లేదే వయసు వచ్చినా కూడా అని చింతిస్తున్నావా? ఉద్యోగాన్ని బట్టి ఒకవేళ అందులో ఉన్న సమస్యలను బట్టి చింతిస్తున్నావా? గర్భఫలము లేదే అని చింతిస్తున్నావా? ఆఫీస్లో అందరికీ ప్రమోషన్ వస్తుంది, నేను ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉన్నానే అని చింతిస్తున్నావా? ఒకవేళ నేనిప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క విషయాలలో నువ్వు చింతించకపోయినా బహుశా ఏదో ఒక విషయంలో కుటుంబంలో పరిస్థితులను బట్టి, పరిచర్యలో రకరకాల పరిస్థితులను బట్టి చింతిస్తున్నావా? ప్రభు అంటున్నాడు, నీ చింతనంతా నువ్వు మోయడం పక్కన పెట్టి ప్రభు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. అవును, నీ చింత నువ్వు మోయొద్దు. చింతలన్నీ ప్రభు నా మీద మోపు అంటున్నాడు. ఇంకెందుకు నువ్వు మోస్తావు? బిడ్డల విషయం చింతిస్తున్నావా? వ్యాధుల విషయమే చింతిస్తున్నావా? అప్పుల విషయమే చింతిస్తున్నావా? పరిచయ విషయమే చింతిస్తున్నావా? నూతన ఇంటి నిర్మాణం ఇంకా జరగటం లేదని చింతిస్తున్నావా? నీ సమస్య ఏదైనా నీ చింతంతా అంట ప్రభు మీద మోపు అని ప్రభు అంటున్నాడు. ఆయన మీద నీవు మోపగలిగితే దేవుడు తక్షణమే నీ గొప్ప ఉపశమనం, గొప్ప ఆనందం, అభివృద్ధి, దేవుడు ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇంకెందుకు నువ్వు మోయటం? చింత ప్రభు పైన మోపి ఆయన ఇచ్చు దీవెనను అనుభవించు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. చింత నీ మీద మోపి ప్రభువా గొప్ప దీవెనను అనుగ్రహిస్తానని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో అట్లు నా మీద మోపువారుగా ఉండమని మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరైతే చింతలు ఇంకా మోస్తున్నారో వారు ఇది మొదలుకొని వారి చింత యావత్తు నీ మీద మోపి నీవిచ్చు జయము, ఆనందమును అనుభవించు వారిగా చేయమని, వారి చింతలన్నిటి నుండి విడిపించమని, గొప్ప ప్రభువా నెమ్మది దయచేయమని, సమాధానమేమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.